హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ ఆద్య. ఈ వీడియోలో మీకు ఒక 2 or 3 months నిల్వ ఉండే టమాటా పచ్చడి చూపించబోతున్నాను. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. 1 kg వరకు టమాటాలు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసేయాలి. అంటే కొంచెం కూడా తడి ఉండకూడదు. అలా పొడిగా తుడిచేసేసేసి ఒక 1 hour పాటు పూర్తిగా ఆరనివ్వండి టమాటాలు. ఇంకా ఆ టమాటాలను ఒక 1 hour తర్వాత టమాటాలన్నీ పీసెస్గా కట్ చేసుకోండి. 1 kg టమాటాలకి 100 grams వరకు చింతపండు పడుతుంది. పచ్చళ్ళకి ఎప్పుడైనా కొత్త చింతపండు అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ లేకుండా ఓన్లీ టమాటాలు చింతపండు మాత్రమే వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటో చింతపండు చూసారు కదా, పూర్తిగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని నీట్గా పొట్టు ఒలుచుకొని పక్కన ఉంచుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఒక పెనంలో వేసి కాసేపు వేడి చేస్తే ఆ పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆవపిండి మెంతుపిండి కోసం నేను కొన్ని ఆవాలు మెంతులు తీసుకొని వాటిని ప్యాన్లో వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాను. చూసారుగా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మగ్గించుకున్న చింతపండు టమాటాలను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. 1 kg టమాటాలకు 100 grams వరకు సాల్ట్, 100 grams కారం పడుతుంది. మెంతిపిండి ఒక 2 spoons, ఆవపిండి ఒక 3 spoons వేసుకున్నాను. పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఈ స్టేజ్లోనే సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా తగ్గినా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. పచ్చడి తాలింపు వేయడానికి నేను వేరుశెనగ గుళ్ళ నూనె తీసుకున్నాను. నిలవ పచ్చళ్ళకి ఎప్పుడైనా వేరుశెనగ గుళ్ళ నూనె కానీ పప్పుల నూనె కానీ వేస్తే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫైనల్లీ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.